రాలేదంతే. హాయ్ అందరికి నమస్కారం అండి అయ్యా, నా పేరు ప్రౌడ్ దట్ రీసెంట్ గానే మనం లదాఖ్ కూడా కంప్లీట్ చేసాం. కొంచెం తినయ్యా, అన్ని వస్తాయి బ్రో. అడ్మిన్ కి మంచి ఆయా ప్రాణులకు హాని కలగకుండా వాహనాన్ని నడుపుతాను. సో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము డీడీ హిల్స్కి. సో వచ్చేటప్పుడు వీడియో రికార్డ్ చేశాను, బట్ కొన్ని విజువల్స్ రికార్డ్ అవ్వలేదు. యా నో ప్రాబ్లం. సో వీడియో అయితే బాగా వచ్చింది, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, యూ విల్ ఎంజాయ్ ಶೋರ್. ಇವು ದೊಡ್ಡದಲ್ಲಿ ನೀರಿರಲ್ಲ, ದಪ್ಪ ಇದೆ ಗಂಜಿ, ದಪ್ಪ ಇದ್ರೆ ನೀರಿರಲ್ಲ, ನೀರು ಕಮ್ಮಿ ಇರ್ತದೆ. ಸೊ ಎಂಟ್ರೆನ್ಸ್ ಆಫ್ ದೇವರಾಯ ದುರ್ಗ ಟೆಂಪಲ್. సో ఇదే అన్నమాట దేవరాయ దుర్గా హిల్స్, అంటే డీడీ హిల్స్. సో ఇది అప్రాక్సిమేట్లీ 1200 meters ఎత్తులో ఉంటుంది. అండ్ ఈ కొండపైన మనకి 2 temples ఉంటాయి. ఒకటి యోగ నరసింహ అండ్ సెకండ్ వన్ ఈజ్ భోగ నరసింహ. అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక, తుమ్కూర్ డిస్ట్రిక్ట్. ఓకే, లెట్స్ రైడ్ టు ద హిల్ స్టేషన్ గైస్. అరౌండ్ 12 members ఉన్నారు. సో నాతో పాటే 12 members. అందరూ అనంతపూర్, హిందూపూర్, పెనుగొండ ఇక్కడి నుంచి. ಜಾಲಿ ಎಲ್ಲ ಜಾಲಿ, ಖಾಲಿ ಎಲ್ಲ ಖಾಲಿ. ఎవరు ఆపరాని అంకమ్మ ఆపు ఆపు. వావ్, సూపర్ లొకేషన్. సో మేము 8:30కి వచ్చినాము, వీళ్ళు వచ్చి 10:30కి వచ్చినారు అందరూ. సో వీళ్ళది లాంగ్ అనమాట, అనంతపూర్ నుంచి రావాలంటే చాలా లాంగ్, కాబట్టి మాకు దగ్గర అరౌండ్ 103-104 kilometers అంతే మేము వచ్చింది. వీళ్ళందరూ రావడానికి లేట్ అయిపోయింది. ఎప్పుడు గ్రూపుల్లో రైడర్స్ వెళ్తారు కదా, వాళ్ళని చూసేవాడిని. ఫస్ట్ టైం నేను ఆ గ్రూప్లో ఒక మెంబర్ అయ్యా. చల్ల ఉంది రోడ్డు మొత్తము, ప్రశాంతంగా. देखो ना तो రేపు మళ్ళీ ఆఫీస్ పోవాలప్ప. మండే అంటేనే చిరాకేస్తుంది, కానీ మంత్ ఎండ్ అంటే చాలా ఇష్టమవుతుంది. అంతేగా బస్సు బాబాయ్ ఏమో అడ్డం పెట్టేసినాడు. బస్సు పంచర్ అయింది. సో అందరూ నరసింహస్వామి భక్తులు అందరూ పాదయాత్ర చేస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి అంటే కదిరి, మా ఊరే, మామూలుగా ఉండదు. శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. వచ్చేయండి మా ఊరికి. ఒక బైక్కి 10 రూపాయలు అంట పార్కింగ్. ఎంట్రీ, నాట్ పార్కింగ్, ఎంట్రన్స్. బా
ಬ್ರೋ ಇದೇನಾ ಟಾಪು? ಇನ್ನೂ ಟಾಪ್ ಇದೆಯಾ? ಇನ್ನೂ ಮೇಲೆ ಹೋಗ್ಬೋದಾ? వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి మొత్తం. పైన అంట బ్రో, పైన అంట. సో ఇక్కడికి వచ్చాము. సో టోటల్ 14 మెంబర్స్ వచ్చాము గ్రూప్ రైడ్. సో వాళ్ళలో పనుకుని అమ్మ ఫ్యామిలీ ఈడ సేద తీరుతున్నారు పాపం, చల్లగా ఉంది. రైడ్స్ అన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటాను. దాంతోపాటు ఎవరైనా అట్లా లీడ్ చేస్తున్నారు సరదాగా కూడా భోగేష్ తప్ప అందరూ హెల్ప్ చేస్తారు. లీడ్ చేసింది కదా. కొత్తగా వచ్చిన అందరికి గ్రూప్ కి వెల్కమ్ అన్నమాట. నువ్వు ముందు రైడ్లో చూడలే కదా అన్ని. ఆయన వచ్చినప్పుడు నేను రాలేదంతే. నేనని కాదు. భోగేష్, సందీప్, రాజేష్, బద్రి, ఇప్పుడు మీరు కొత్త కార్తీక్, మీరు ముగ్గురు కొత్తారు కాబట్టి మీరే మాకు చెప్పాలి మీ పేర్లు. అన్ని చెప్పాలా? నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా పేరు వెంకట సాయి బ్రో. ఏ ఊరు? అనంతపురం. ర్యాగింగ్ చేయకండి. ఈ క్లబ్ లో ర్యాగింగ్ నిషేధించబడింది. ఊరు, ఏ బైక్ రైడ్? నేను లాంగ్ రైడ్స్ ఎక్కువ చేసింది అంటే ఫస్ట్ గోవా, సెకండ్ వచ్చేసి చిక్మంగళూరు 4 times 3 monthsలోనే 4 times చేసిన. అదే నా లాంగ్ రైడ్. అందరికీ నా పేరు రాజేష్, నా తాడిపత్రి. ఎన్ఎస్ బైక్ నడుపుతా. లాంగ్ డ్రైవ్ చేసినది అయితే లాస్ట్ టైం 6 months బ్యాక్ గోవాకి పోయినాం నేను, వెంకట సాయి. ఇంకా చిన్నగా అయితే ఈ ఊర్లోనే ఏపీలోనే కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అక్కడ దాకా వెళ్ళి వచ్చినాం. ఎన్ఎస్ 200 బైక్ నడుపుతాం. హాయ్ అందరికి. నమస్కారం అండి అయ్యా, నా పేరు రావ్ టెంపోరావ్. ఐఎమ్ దేవా, నా పేరు దేవా అండి. నేను ఐఎమ్ ఫ్రమ్ కదిరి. సో బెంగళూరులో ఉంటాను, బెంగళూరులో వర్క్ చేస్తాను ఐటీలో. సో లాంగ్ రైడ్స్ అంటే నేను రీసెంట్గా సోలో ట్రిప్ వెళ్ళా వాయనాడుకి ఒక 1 week అట్లా. సో దాని తర్వాత చిక్మంగళూరు వెళ్ళా. సో ఫస్ట్ టైము గ్రూప్ రైడ్కి రావడం ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సో ఇప్పటి నుంచి ఇదే కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ 1 YouTube ఛానల్, పేరు వచ్చేసి డిపివి అని ఉంటుంది. అరౌండ్ 8-10 సబ్స్క్రైబర్లు ఉంటారు అంతే, ఇంకా చిన్న ఛానల్. అదే సపోర్ట్ చేస్తారని. సో నీడ్ సపోర్ట్ బ్రో. అది అవదమ్మా. థ్యాంక్ యూ. ఉమ్మడి అనంతపురం డిస్టిక్లో పోల్చుకుంటే మనది ఒకటే క్లబ్ ఉంది బేసికల్గా యాజ్ ఆఫ్ నౌ. మేబీ ఫ్రెండ్స్తో గ్రూప్స్ కొన్ని ఉన్నాయని దట్స్ ఏ పర్సనల్. సో ఈ క్లబ్లో అయితే ఒకరికొకరు పరిచయం లేకుండానే అందరూ వచ్చిన జాయిన్ అయ్యారు. సో నౌ వీఆర్ ఆల్మోస్ట్ 50. ఇంకొకరు జాయిన్ అయితే 50 అవుతారు. 49 members. అండ్ ఆల్సో ప్రమోట్ రైడ్ రెస్పాన్సిబిలిటీ అనే ప్రమోషన్ బేసిస్ మీద సో క్లబ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. ఎవ్రీ మంత్ ఒక రైడ్ ప్లాన్ చేస్తూ ఉన్నాను. సో ప్రౌడ్ దట్ రీసెంట్గానే మనం లదాఖ్ కూడా కంప్లీట్ చేసి వచ్చాము. 8 members మన క్లబ్లో అట్ ఏ టైం లదాఖ్ కంప్లీట్ చేసి. ఎవ్రీ ఇయర్ ప్లాన్స్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవ్రీ మంత్ ప్లాన్ నేను రానయ్యా, నేను వెళ్ళిపోతా. నా బర్త్డే ఇంకా 2 రోజులు ఉంది కదా, కోస్తానని అనుకున్నానే. అడ్మిన్ బర్త్డేగా కాదు, ఇది నాకు ఇస్తే నేను అంటిస్తా. ఇట్లా ఉంచు కొంచెం అనుభవం. అయిపోయింది బ్రో, అది తుస్సు బ్రో, అది
ఇప్పుడు ఇంతే. కొంచెం తినయ్యా. మ్యారేజ్ పార్టీ బర్త్డే Next. రెండు ఒకేసారా బ్రో అట్లయితే నెక్స్ట్ అన్నీ వస్తాయి బ్రో. బాగుందా ఏ బాబు పడేస్తాను ఏంది నచ్చలేదా అన్న అదే తింటా. అదే లేడు రేడా మన వంటి చుట్టుపక్కల 100 గ్రామాలకి గడ 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 బాబు ఏ తమ్ముడు హలో ఓయ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న రైడింగ్ జాకెట్ మా తరఫున చిన్న కాంప్లిమెంటరీ. ఇది ఒకరిదే కాదు, అందరం కలిసి షేర్ చేసుకున్నాను. సూపర్ బ్రో నేను కూడా ఫోటోలో ఉన్నాను. నువ్వు ఉంటావు, ఎందుకు ఉండవు? అన్ని పెట్టినావు, మన క్లబ్ గ్రూప్ ఫోటో కూడా పెట్టిండొచ్చు కదా. సో అంతా అయిపోయింది. సో ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ పోతున్నాం. పైన ఇంకొక స్పాట్ ఉంది, ఆ స్పాట్కి వెళ్తున్నాము. సో ఈ అడ్మిన్ అంటే ఈ గ్రూపు ఫౌండర్ ఉంటారు కదా, సో ఆ అన్నకి వీళ్ళంతా గిఫ్ట్లు ఇచ్చారు అనమాట. అన్న బర్త్డే లాస్ట్ మంత్ బర్త్డే ఉండిందంట. సో బిలేటెడ్ బర్త్డే సెలబ్రేషన్. కోతులు అయితే అసలు నా రైడింగ్ గ్లోవ్స్ ఎత్తుకొని వెళ్ళిపోయినాయి. ఒక గ్లోవ్స్ ఎత్తుకొని వెళ్ళిపోయింది, కొరికేసింది, మొత్తం అన్నీ కొరికేసింది. చూడు ఇక్కడ అనంతపూర్ రైడర్స్ క్లబ్. సో లాస్ట్లో మనమే, ఇంకా వీడియో తీసేది మనమే కాబట్టి మనమే పోతాం లాస్ట్. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో ఆ బ్రో దగ్గర ఇన్స్టా 360 X4 ఉంది. ఓకే, సూపర్ ఉంది. ఎడిటింగ్ చాలా ఈజీ చేసుకోవచ్చు. సో కొందాం, మనకి టైం వచ్చినప్పుడు కొందాం. మామూలుగా రావు విజువల్స్ దాంట్లో. సో ఇదే అనమాట లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఆఫ్ రోడ్ ఇలా ఉంది, దుమ్ము లేపుతున్నారు, మామూలుగా ఉండదు. ఎంత దుమ్ము కావాలంటే అంత దుమ్ము లేపుతాం. సో రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు. ఇంకా ఈ బ్రో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ దుమ్ము లేపుతున్నాడు, అట్లా మామూలుగా కాదు. ఎగ్జాస్ట్ చూస్తా అంటే చూడు 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 ఎగ్జాస్ట్. అది హిమాలయన్ అంటే అట్లా ఉంటుంది, మామూలుగా ఉంటుంది హిమాలయన్తో. సో చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళకేం పని పాట లేదు, బైకులు వేసుకొని రోడ్ల మీదకి వచ్చేస్తారు గ్రూపులు అని.
కానీ మేము ఒకరు ఇద్దరు పోతారు కదా, అంటే స్పీడ్గా పోవడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము అలాంటివి ఇలా గ్రూపుల్లో వచ్చిన వాళ్ళు అసలు బైకర్స్ అలాంటి సాహసాలు ఎప్పుడు చేయరు. ఎప్పుడున్నా 80, 90, 100 దాటి ఎవ్వరు పోరు. ఏ గ్రూప్లో చూసుకున్నా కూడా నాకు తెలిసినంత వరకు ఎవ్వరు ర్యాష్ డ్రైవింగ్స్ కానీ ఇట్లాంటి కొత్త విన్యాసాలు కానీ ఇట్లాంటిది ఎవరు చేయరు. ఓకేనా? సో అట్లా నెగిటివ్గా ఎవరు ఫీల్ అవుద్దండి. ఇంతవరకు ఎవరైనా అయ్యింటే బ్రో. సో వీళ్ళు ఫ్యామిలీ. పాప హెల్మెట్ అయితే బలుంది క్యూట్గా. అసలు ఇట్లా ఫ్యామిలీతో రావాలంటే అసలు అక్క వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి బైక్లో కూర్చోాలంటే. చాలామంది లైక్ రాలేరు అనమాట. అరే నేను రాలేను, నాకు నడువులు నొప్పిస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, అది ఇది అని అంటారు. బట్ ఈ అక్క వాళ్ళు అయితే ఫుల్ సపోర్టివ్ అనమాట. సో ఇట్లాంటి సపోర్టివ్గా ఉంటే అంటే ఇలాంటి బైకర్స్కి కానీ బైక్ ఎంతూజియాస్టిక్స్కి మంచి బూస్ట్ అనమాట. అంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు మేము బయటికి వచ్చేస్తారు అనమాట. బయటికి ఏదైనా వీకెండ్లో 1 డే ట్రిప్ కానీ అట్లా పోవడానికి మంచిగా ఈజీగా ఉంటుంది. అటు చూసినా జంటలే, అన్నీ జంటలే, మనమేమో సింగిల్గా వస్తున్నాం. అన్న ఇంకా పైకి పోలా? మనకు రూల్స్ తెలియవు బ్రో. ఇంకా గ్రూప్లో ఎట్లుండాలా ఏంటిదని. అక్క ఫోటో తీస్తుంది. నో ఎంట్రీ. దిస్ ఈస్ ద డెడ్ ఎండ్ బ్రో. ఫోటోషూట్. అక్కకి ఎండ పడుతుందేమో పాపం, ట్యాన్ అయిపోతుంది. సో అక్కడ టెంపుల్ ఉంది చూడండి. స్వామి నరసింహస్వామి, కాపాడు స్వామి. ఆ పిల్లని చేయి చూపిస్తుంది. ఏం కావాలి ఏమో. టెంపుల్ అనమాట అది. పైకి పోవట్లేదు. ఏం తెలుసా, కెమెరా నేను ఫోన్ ఇక్కడ ట్రైప్యాడ్లో పెట్టేసి పైకి వెళ్ళిపోయినా. అంటే కెమెరా క్యాప్చర్ చేద్దాము ఈ టర్నింగ్లో అని చెప్పి గుండెలు కొట్టుకున్న ఎట్లే కొద్దిసేపు. కోతులు ఏమైనా ఎత్తపోతాయేమో అని, లేదంటే ఎవరైనా మనుషులు ఎత్తపోతే మళ్ళీ ఏంది నా పరిస్థితి అని. దేవుడు ఉన్నాడు బ్రో, ఏమీ కానియాడు. లేక్ అయితే సూపర్ ఉన్నా. ఓకే, మనం క్లబ్లో రైడ్ చేస్తుంటాం. అలాగే మనం వ్యక్తిగతంగా కూడా చాలా చోట్ల రైడ్ చేస్తుంటాం. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా కానీ మనం నడుపుతుంటాం కదా. అలా నడిపేటప్పుడు రోడ్లో మనుషులతో పాటు చిన్న జంతువులు కూడా వస్తుంటాయి. మనం అడవిలో వెళ్ళినప్పుడు అయితే అడవి జంతువులు వస్తుంటాయి, ఊళ్ళో అయితే
జంతువులకి మనం హాని కలిగించకుండా వీలైనంత వరకు మనం సేఫ్గా ఉండి వాటిని సేఫ్గా నడపాలని క్లబ్ తరఫున చిన్న అవేర్నెస్ అనమాట. బ్లడ్ ఒకసారి ఈ బ్యానర్ని పట్టుకొని బ్లడ్ చేస్తాను. నేను రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు బాధ్యత కలిగిన పౌరుడిగా రోడ్డు నియమాలు పాటిస్తూ నా వాహనాన్ని నడుపుతాను. రోడ్డుపై కుక్కలు ఆవులు గేదెలు వంటి పెంపుడు జంతువులు గాని ఇతర వన్యప్రాణులు గాని రోడ్డుపై వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించి ఆయా ప్రాణులకు హాని కలగకుండా వాహనాన్ని నడుపుతాను. అలాగే సైన్ బోర్డ్స్ ఉన్న చోట వాటిని గమనించి నా వాహనాన్ని నడిపి నేను జంతువులకు ఎటువంటి ప్రాణహాని కలిగించకుండా ఉండడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.